ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. తెలుగులో ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది మాత్రం అలా మొదలైంది తోటి. మళ్ళీ అంత ముందు మీకు ఎంత గ్యాప్ మేడం యాక్ట్రెస్ గా? చాలా గ్యాప్. చాలా గ్యాప్. నన్ను చూడలేదు ఎవరు. చాలా రోజులు అయింది కదా. చాలా సంవత్సరాలు నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు తెలుగు వాళ్ళు. మీరు పట్టించుకోలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. తెలుగు డైరెక్టర్స్ అడగాలి మీరు. మీరు కూడా పెద్ద కాన్సంట్రేట్ చేసి ఉంటారు. సి ఐఎమ్ గెటింగ్ హీరోయిన్ రోల్స్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. ఇక్కడేమో సిస్టర్ గా అడిగేవారు. అది నాకేమో దట్ వాస్ నాట్ మై చాయిస్ ఎట్ ఆల్ అన్నమాట. మీకు గ్యాప్ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్ యాక్టర్స్ చాలా గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకొని ఇదైన తర్వాత సెటిల్ అయిన తర్వాత మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయడానికి అత్తయ్య క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్ మనం వాణిశ్రీ గారిని మనం తీసుకుందాం, జయచిత్ర గారిని తీసుకుందాం, మంజుల గారు, వీళ్ళందరితోటి ఎలా ఉండేదంటే ఒక గ్యాప్ తర్వాత స్టార్టింగ్. మీకు ఆ గ్యాప్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే యూఆర్ లుకింగ్ సో యంగ్ దట్ యూఆర్ లుకింగ్ విత్ ద సేమ్ చరిష్మా. ఏజ్ పెరిగింది, ఏజ్ అనేటువంటిది ఓన్లీ నెంబరే తప్ప నాట్ దట్ ఈస్ సీన్ ఇన్ యువర్ ఫేస్, ఇన్ యువర్ గ్లామర్. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఎట్లా? లేదు అంటే విరుమాండి చేసినప్పుడు ఐ థింక్ విరుమాండి ఆల్సో వాజ్ నాట్, ఇట్ వాజ్ హ్యూమన్ రైట్స్ లాయర్ క్యారెక్టర్ అనమాట నాది. అందులోను పోతురాజ్ అని కమల్ హాసన్ గారి డైరెక్షన్ లో చేశాను అనమాట. మధ్యలోనే వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఒక 7 years I took gap అనమాట. మ్యారీడ్ అండ్ ఐ హ్యాడ్ అ బేబీ, ఆల్ దట్. దట్ వాస్ ద ఓన్లీ మ్యారేజ్ బికాజ్ ఆఫ్ దట్, తప్ప నాట్ బికాజ్ దట్ యు ఆర్ నాట్ కాన్సంట్రేటెడ్. నో చేయకూడదు అనుకోవటము, నో ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉండటం అట్లా నో నథింగ్ లైక్ దట్. ఐ టుక్ ఎ బ్రేక్. That's all. Taken break is okay. After that when you have offered yourself. అవును, మళ్ళీ అక్కడి నుంచే పోతురాజు అన్నమాట మళ్ళీ చేసింది. ఫస్ట్ పిక్చర్ పోతురాజు తమిళ, కమల్ హాసన్ గారి డైరెక్షన్. తెలుగులో చేసింది అలా మొదలైంది. తెలుగులో చేసింది అలా మొదలైంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి, ఆర్టిస్ట్ గా ఒక వెలుగు వెలిగి డబ్బింగ్ చెప్తున్నప్పుడు అరే ఈ ఆటో క్యారెక్టర్ నేను మిస్ అయ్యానన్న ఫీలింగ్ వస్తుంటుందా? నేనేంటి ఫీల్ అయ్యేది, నేను ఫీల్ అయ్యేమవుతుంది అక్కడ అంటే నాకు అట్లాంటి ఆశ రాలేదా అంటే డెఫినెట్ గా వచ్చింది. డెఫినెట్ గా తెలుగులోనేమో మంచి మంచి హీరోయిన్ గా చేయగలిగిన ఒక టైం నన్ను మిస్ చేశారు అనేది నేను ఎప్పుడు అనుకునేదాన్ని. తెలుగు ఇండస్ట్రీలోనేమో నా వాయిస్ చాలా అందరికీ నచ్చేసిన ఒక వాయిస్ గీతాంజలి అంటే. ఇప్పటికీ కూడా గీతాంజలి డైలాగ్స్ అందరూ చెప్తూ ఉంటారు, మనగాడ రా చూద్దాం అనేది. కానీ నాకు డబ్బింగ్ చాలా ఇష్టమైన ఒక విషయం అన్నమాట. సో అలా చూసుకుంటేనేమో నేను చాలా మంది తెలుగు హీరోయిన్స్ కి చెప్పారు మీరు కదా, శివ చెప్పాను, శివాకి మీరే కదా, శివలోని నేను చెప్పాను. అలాగేమో మనీషాస్ ఫిల్మ్స్, మనీషా కొయిరాలా బొంబాయి చెప్పారు అన్ని. అవును చెప్పాను. తమిళ యాక్టర్స్ కూడా మీరు ఆ తమిళ్లో కూడా మీకు ఆ ఫ్లూయెన్సీ సేమ్ కదా. తమిళ్ అంటే నేను ఇప్పుడు వచ్చిన 5 సంవత్సరాలప్పుడే నేను చెన్నైకి వచ్చేసాను. సో తమిళ్ లాంగ్వేజ్ నాకు బాగా పట్టుందన్నమాట. ఐ రైట్ ఆల్సో ఇన్ తమిళ్, లైక్ ఐ రైట్ లిరిక్స్ తమిళ్లోని, స్టోరీస్ అండ్ ఆల్ దట్. సో అంత పట్టుంది లాంగ్వేజ్ మీద. ఇట్స్ ఎ లవ్లీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్.